Honorable Minister for IT, HRD, Electronics and Communications, Sri Nara Lokesh Garni, మాట్లాడవలసిందిగా మనవి. विकास पुरुष माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, ऑनरेबल गवर्नर ऑफ आंध्र प्रदेश जस्टिस अब्दुल नजीर गारू, ऑनरेबल चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश चंद्रबाबु नायडू गारू, మీ అందరికీ ఉస్తాద్ భగత్ సింగ్, నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నాకు ప్రాణ సమానమైన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఉత్తరాంధ్ర ఉత్సాహం అదిరిపోయింది. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అవుతే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కంపడుతుంది. నమో కా మతలబ్ హిమ్మత్, నమో కా మతలబ్ విశ్వాస్, నమో కా మతలబ్ సురక్షిత్ భారత్, नमो का मतलब दुश्मन को डर, विकसित हो, गरीब का कल्याण हो, भविष्य का गारंटी हो. हर सवाल का एक ही जवाब गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारू. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాథగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ